హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. ఈరోజు మనం మార్ఫాలజీలో భాగంగా ఫస్ట్ మన రూట్ చెప్పుకున్నాం, తర్వాత స్టెమ్ అయిపోయింది, ఇప్పుడు లీఫ్ దగ్గరికి వచ్చాము. చాలా సింపుల్గా చెప్తాను చూడండి. టెక్స్ట్ బుక్లో చెప్తున్నాను నేను, ఏపీ టెక్స్ట్ బుక్. మెయిన్ మనకి లీఫ్ అనేది ఎలా ఏర్పడుతుంది? కాండం మీద, స్టెమ్ మీద నోట్స్ ఉంటాయి కదా, కణుపు నుంచి మనకి ఆకు అనేది ఏర్పడుతుంది. అక్కడ మనకి గ్రేవపు మొగ్గ లేదా యాక్సిలరీ బడ్ కూడా ఉంటుంది. ఆ యాక్సిలరీ బడ్డే తర్వాత మనకి బ్రాంచ్గా అభివృద్ధి చెందుద్ది అనమాట, డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మనకి అగ్రవిభాజ్య కణావళి, కాండం పైన మనకి అగ్రవిభాజ్య కణావళి ఉంటుంది. దాని నుంచి అగ్రాభిసార క్రమంలో, అంటే కింద ఆకులు పెద్దవిగాను తర్వాత వచ్చే ఆకులు చిన్నవిగాను, అలాగా అగ్రాభిసార క్రమంలో మనకి ఆకులు అనేవి అమరి ఉంటాయన్నమాట. అగ్రవిభాజ్య కణావళి అంటే ఎపికల్ మెరిస్టమ్. మనకి లీఫ్కి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? పత్రపీఠం, లీఫ్ బేస్. నెక్స్ట్ మనకి ఇక్కడ పత్ర పుచ్చాలు ఉంటాయి. తర్వాత పత్ర వృంతం, మెయిన్ పార్ట్స్ వచ్చేసి సెకండ్ పార్ట్ పత్ర వృంతం లేదా పెటియోల్. నెక్స్ట్ మనకి పత్ర దళం లేదా లీఫ్ లామినా. ఈ పత్ర వృంతం అనేది ఆకుని సూర్యరశ్మి సోకేలా చేసి కిరణజన సంయుక్రియ జరగడంలో మెయిన్ పాత్ర పోషిస్తుంది అనమాట, పెటియోల్. నెక్స్ట్ మనకి పత్రపీఠం బేస్ ఇక్కడ ఆధారాన్ని ఇస్తుంది అంటుకొని ఉండేలాగా కాండానికి. నెక్స్ట్ మనకి లెగ్యుమినేసి మొక్కల్లో పత్ర వృంతం కొంచెం ఉబ్బి ఉంటుందట. పత్రపీఠం అనేది ఉబ్బి ఉంటుందంట. దాన్ని మనం లెగ్యుమినేసి మొక్కలు అంటే చిక్కుడు, బఠానీ, పప్పులు అటువంటి మొక్కల్లో మనకి పత్రపీఠం కొంచెం ఉబ్బి ఉంటుంది. దాన్నే మనం తల్పం వంటి పత్రపీఠం లేదా పల్వినస్, చాలా చాలా ఇంపార్టెంట్. తల్పం లాంటి పత్రపీఠం అనేది దేంట్లో ఉంటుందని అడుగుతాడు. లెగ్యుమినేసి జాతి మొక్కలు అనమాట, పల్వినస్. అక్కడ ఎగ్జాంపుల్ చిక్కుడు అవి ఇచ్చినా కూడా అదే ఆన్సర్ అవుద్ది అనమాట. నెక్స్ట్ మనకి ఈనెలు అనేవి ఎందుకు అవసరము? మిడ్రిబ్ లేదా నడిమి ఈన అనేది పటుత్వాన్ని ఇస్తుంది, ఆకుకి పటుత్వాన్ని ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పక్క ఈనెలు నడిమి ఈనె కలిపి నీరు, ఖనిజ లవణాలని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉపయోగపడతాయి ఈనెల వ్యాపనం అనేది ఎన్ని రకాలు? మెయిన్గా మనకి జాలాకార ఈనెల వ్యాపనం అంటే రెటిక్యులేట్ వెనేషన్, అలాగే సమాంతర ఈనెల వ్యాపనం ప్యారలల్ వెనేషన్. తెలుసు కదా మీకు, ప్యారలల్ వెనేషన్ అంటే సమానంగా ఉంటాయి ఆకుకి ఈనెలు అనేవి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆకుకి ఈనెలు అనేవి ఇటు అటు సమానంగా ఉంటే మనం ప్యారలల్ అంటాం. అది జాలాకార ఈనెల వ్యాపనం అంటే తెలుసు కదా, వలలాగా ఆకుకి వలలాగా వ్యాపించి ఉంటాయి. ఓకే, దాన్ని మనం జాలాకార ఈనెల వ్యాపనం లేదా రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. నెక్స్ట్ మనకి పత్రాలు రకాలు ఎన్ని రకాలు అంటే సరళ పత్రం లేదా సింపుల్ లీఫ్ అంటే మనం చూసే మామూలు లీఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసాం కదా, మామూలు లీఫ్నే మనం సింపుల్ లీఫ్ అంటాం. నెక్స్ట్ మనకి కాంపౌండ్ లీఫ్ లేదా సంయుక్త పత్రం అంటే పత్రకాలు ఉంటాయి, పత్రంలో పత్రకాలు ఉంటాయి. పత్రకాల కింద ఇదిగోండి విభజన చెందుద్ది. వేప మొక్కలో చూడండి కొన్ని పత్రకాల కింద విభజన చెందుద్ది అనమాట. దీన్ని మనం, ఇదంతా ఒక పత్రమే, ఒక ఆకే, ఇదంతా వేప చెట్టు. ఇలా చూడండి, వేప కొమ్మ ఎలా ఉంటుందా, ఇదంతా ఒకటే ఆకు అనమాట. అది పత్రకాల కింద విడిపోద్ది, లీఫ్లెట్స్ కింద విడిపోద్ది అనమాట. కాంపౌండ్ లీఫ్ అంటాం దాన్ని. పత్రకాలు కలిగి ఉన్న పత్రాన్ని మనం కాంపౌండ్ లీఫ్ లేదా సంయుక్త పత్రం అంటాం. అది వేప ఎగ్జాంపుల్ మనకి. పిచ్చాకార సంయుక్త పత్రం, దాంట్లో రకాలు ఉన్నాయి మళ్ళీ. పిచ్చాకార సంయుక్త పత్రం, హస్తాకార. పిచ్చాకార అంటే వేప, ఇది మనకి ఎగ్జాంపుల్. పిచ్చాకార సంయుక్త పత్రం అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉంటాయి. ఒకే విన్యాసాక్షం ఇదే, ఒకే విన్యాసాక్షంపై పత్రకాలు అమరి ఉంటే దాన్ని పిచ్చాకార సంయుక్త పత్రం అంటాం. అలాగే ఇక్కడ ఒకే చోట పత్రకాలన్నీ కూడా ఒకే చోట ఉంటే దాన్ని మనం హస్తాకార సంయుక్త పత్రం అంటాం. ఒకే చోట సంలగ్నం చెంది ఉంటే దాన్నే మనం హస్తాకార, చెయ్యి ఆకారంలో ఉంది చూడండి, హస్తాకార పత్ర విన్యాసం అంటాం. ఇది బాంబాక్స్ సీబా అంటే బూరగ దూదిలో మనకి ఆకులు ఇలా ఉంటాయి చూడండి. నెక్స్ట్ మనకి పత్ర విన్యాసం లేదా ఫిలోటాక్సీ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఏకాంతర పత్ర విన్యాసం, అభిముఖ, చక్రీయ, 3 రకాలు ఉన్నాయి మనకి. ఏకాంతర అంటే చూడండి, ఇలా ఒక కణుపు వద్ద ఒక్కొక్కటే ఉంటుంది, ఏకాంతరంగా అమరి ఉంటాయి, ఎదురెదురుగా ఉండవు. దీన్ని మనం ఏకాంతర పత్ర విన్యాసం అంటాం. ఎగ్జాంపుల్ మనకి జిల్లేడు ఇచ్చాడు, కెలోట్రాపిస్ జిల్లేడు ఇచ్చాడు. నెక్స్ట్ మనకి అభిముఖ, జామకాయ మొక్కలో చూడండి, జామ కొమ్మ చూడండి, ఇలా ఎదురెదురుగా అతికించినట్టుగా ఎదురెదురుగా ఎగ్జాక్ట్గా ఉంటాయి ఆకులు. దాన్ని మనం అభిముఖ పత్ర విన్యాసం అంటాం. ఇది జామ ఎగ్జాంపుల్, జామ అన్నమాట. నెక్స్ట్ మనకి చక్రీయ అంటే ఒకే కణుపు దగ్గర అనేక ఆకులు అనేవి చక్రీయంగా ఇక్కడ ఒక
గుండ్రంగా అమరి ఉంటాయన్నమాట రౌండ్గా. దీన్ని మనం చక్రీయ పత్ర విన్యాసం అంటాం. ఎగ్జాంపుల్ మనకి నీరియం, గన్నేరు ఇచ్చాడు. నెక్స్ట్ పత్ర రూపాంతరాలు, మోడిఫికేషన్స్ ఆఫ్ లీవ్స్. అంటే కొన్ని మొక్కల్లో నులితీగలుగా ఉంటాయి. నులితీగలు ఎందులో ఉంటాయి? మనకి పాదుల్లో ఉంటాయి. కొన్ని ఎగబ్రాకే మొక్కల్లో కొన్ని ఆకులు ఏం చేస్తాయంటే ఎగబాకడానికి వీలుగా నులితీగలుగా అమరి ఉంటాయి. పైజం, బఠానీ, చిక్కుడు అటువంటి వాటిలో నులితీగలు అనేవి పత్ర రూపాంతరాలు అనమాట. నెక్స్ట్ మనకి వపన్షియాలో కంటకాలు. చూడండి, బల్లపరుపుగా ఉన్నది కాండం, స్టెమ్ అని నేను చెప్పుకున్నాం కదా. దానిపైన ఉన్న ముళ్ళు లేదా టెండ్రిల్స్ అనేవి పత్రాలని నిన్న కూడా చెప్పాను నేను. టెండ్రిల్స్ అంటే ఇక్కడ వపన్షియాలో పత్ర రూపాంతరాలు అనమాట, మోడిఫికేషన్ ఆఫ్ లీఫ్. నెక్స్ట్ ఆలియం సెపా, నీరుల్లిలో కూడా ఇది స్టెమ్. ఇక్కడ స్టెమ్ చుట్టూ ఇవి పత్రాలన్నమాట, ఆకులు నిల్వ చేసే పత్రాలు ఇవి. ఉల్లిపాయలు నిల్వ చేసే పత్రాలు అన్నమాట ఇవి. ఓకేనా. నెక్స్ట్ మనకి బోను పత్రాలు, నెపంతిస్. చూడండి, నెపంతిస్లో మనకి బోను కీటకాహార మొక్క కదా ఇది. అంటే నత్రజని కోసం ఇక్కడ కీటకం వాలగానే ఇది క్లోజ్ అయిపోయి నెక్స్ట్ ఈ కీటకాన్ని తినేసి ఓపెన్ అవుతుంది. దీన్ని మనం నెపంతిస్, కీటకాహార మొక్క అంటాం. ఈ బోను పత్రాలు ఇది కూడా పత్ర రూపాంతరం అన్నమాట, నెపంతిస్. నెక్స్ట్ మనకి కీటకాహార మొక్కలన్నీ కూడా పత్ర రూపాంతరాలు. నెపంతిస్, డయోనియా, డ్రాసిరా, యుట్రిక్యులేరా ఇవన్నీ కూడా పత్ర రూపాంతరాలు. నెక్స్ట్ మనకి బ్రయోఫిల్లంలో ప్రత్యుత్పత్తి పత్రం. దీనిపైన చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తున్నాయి. దీన్ని కట్ చేసి మనం ఇక్కడ దాకా కట్ చేసి నాటితే మనకి కొత్త మొక్క వస్తుంది అనమాట. అంటే ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే పత్రం ఎందులో ఉందంటే చాలా చాలా ఇంపార్టెంట్, బ్రయోఫిల్లం, రణపాలలో మనకి ప్రత్యుత్పత్తి పత్రం ఉంటుంది. ఇంతే, సింపుల్. లీఫ్ గురించి మనకి అప్పుడే అయిపోయింది తెలుసా. ఇలాగ ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ చెప్పుకుందాం. అలాగే దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా నా దగ్గర విజేత కాంపిటీషన్స్లో టాపిక్స్ ఉన్నాయి, అలాగే ఇందులో బిట్స్ కూడా ఉన్నాయి. అంటే 3-4 టాపిక్స్ కలిపి కొన్ని చోట్ల బిట్స్ ఇచ్చాడు. నేను ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. కొన్ని టాపిక్స్ అయిపోయాక మీకు బిట్స్ అడుగుతాను. ఓకేనా. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.